ఆహా! నల్లని మేఘాలు, మట్టి వాసన, వర్షం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా! చెట్లు, ఆకులు కూడా వర్షానికి నాట్యం చేస్తున్నాయి. మాన్సూన్ అంటేనే ఒక మంచి ఫీలింగ్. వేడి వేడి చాయ్‌తో పాటు పకోడీ తింటూ ఉంటే ఆహా! ఆ ఫీలింగే వేరు. మాన్సూన్ వస్తే ఎంత బావుంటుందో, చల్లగా హాయిగా ఉంటుందో. దాంతో పాటు మనం కొన్ని రకాల ఇబ్బందులు ఈ సీజన్‌లో ఫేస్ చేస్తాం. అలా మనం ఇబ్బంది పడకుండా కొన్ని టిప్స్‌ని ఫాలో అయితే ఈ సీజన్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి కొన్ని టిప్స్ నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ లల్లి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ హ్యాక్ ఏంటంటే మనం ఈ సీజన్లో 4-5 రోజులకి మనం బెడ్షీట్స్ని చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి హ్యూమిడిటీ లెవెల్స్ హైగా ఉండడం వల్ల మాయిశ్చర్ ఫామ్ అయ్యి మన బాడీ కూడా స్వెట్ ఎక్కువగా వస్తుంది. దానివల్ల మనకు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇలాంటివి ఫంగస్ ఫామ్ అవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుని కాటన్ బెడ్షీట్స్ వేసుకుంటే మనకి నీట్గా పెట్టుకోవచ్చు. సెకండ్ హ్యాక్ ఏంటంటే మనకి ఈ సీజన్లో ఎక్కువగా పప్పులు అవన్నీ తొందరగా పురుగు పట్టేసి పాడైపోతాయండి కదండి. అలా పురుగు పట్టి పాడైపోకుండా ఉండాలంటే మనం బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు అందులో వేసి పెట్టుకుని దాంట్లో పప్పు పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇవి గ్లాస్ జార్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎక్కువసేపు నిలవగా ఉంటాయి. ఎంతో ఖర్చు పెట్టుకుని మనం కొనుక్కుంటాం, పాడైపోతే బాధగా అనిపిస్తుంది కదండి. అలా కాకుండా మన ఈ ఆకు, బిర్యానీ ఆకు, మన ఎండుమిర్చి వేసుకుని పప్పులు దాంట్లో పోసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పురుగు కూడా తొందరగా పట్టకుండా ఉంటుంది. ఎలాంటి పప్పులు అయినా కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, బఠానీ ఏ పప్పులకైనా మీరు ఈ టిప్ని, హ్యాక్ని యూస్ చేయొచ్చు. నేనైతే యూస్ చేస్తున్నానండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. బియ్యానికి కూడా చిన్న చిన్న నల్లగా పురుగులు కూడా పట్టేస్తూ ఉంటాయి కదా. అలా పట్టకుండా ఉండాలంటే దీంట్లో కూడా బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసుకుంటే మనకి ఎక్కువసేపు ఆ పురుగు పట్టకుండా మనకి బియ్యం పాడవదు. థర్డ్ హ్యాక్ ఏంటంటే మనకి ఈ మాయిశ్చర్ లెవెల్ హైగా ఉండడం వల్ల ఉప్పు అనేది మనకి తొందరగా వాటర్లా తడిగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం కొన్ని బియ్యం గింజలు అందులో వేసుకొని పెట్టుకుంటే మనకు ఉప్పు తడిగా మాయిశ్చర్ ఫామ్ అవ్వకుండా ఉండి ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే పంచదార కూడా మాయిశ్చర్ వల్ల కొంచెం తడిగా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలా మనకి లేకుండా ఉండాలంటే 4-5 లవంగాలు పంచదార డబ్బాలో పెట్టుకుని, అది కూడా గ్లాస్ జార్ వేసుకుంటే ఇంకా మంచిదండి. దాన్ని పెట్టుకొని మనం టైట్గా మూతను క్లోజ్ చేసుకుంటే మనకి తడిగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్ ఇందులోని మనకి గోధుమ నూక ఇవి కూడా తొందరగా పాడైపోతాయి. దాన్ని ఒక్కసారి మీరు షాలో ఫ్రై చేసుకుని మనం డబ్బాలో పోసి పెట్టుకుంటే మనకి ఇది కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత మెయిన్ బిస్కెట్స్ అవి మనం పెట్టేస్తుంటాం, పిల్లలు కూడా మూత కొంచెం లూజ్గా పెట్టేస్తుంటారు. అలా కాకుండా మనం పాడవకుండా మెత్తబడిపోకుండా ఉండాలి అంటే దాంట్లో బిస్కెట్స్లోని మనం కొన్ని బియ్యం గింజలు వేసుకుని మూతని టైట్గా పెట్టుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి మెత్తబడకుండా ఉంటాయండి. ఈ సీజన్లో అయినా ఏ సీజన్లో అయినా పసుపు చాలా తొందరగా పాడైపోయి పురుగు పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే పసుపుని గ్లాస్ జార్ యూజ్ చేసి అందులో పెట్టుకుంటే మాత్రం మీకు అస్సలు పురుగు పట్టదు. నేనైతే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను, పురుగే పట్టట్లేదు. నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే కాఫీ మనకి మాన్సూన్ సీజన్ అయినా ఏ సీజన్లో అయినా సరే మనకి తొందరగా గడ్డ కట్టేస్తుంటుంది, పాడైపోతుంది. మనం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాం. అలా కాకుండా టిష్యూ పేపర్లోని కొంచెం బియ్యం వేసుకుని మనం కాఫీ డబ్బాలో పెట్టేసుకుంటే మనకి గడ్డ కట్టకుండా కాఫీ పౌడర్ ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మనకి మనం షింక్ దగ్గర
మనం నార్మల్గా చేతులు కడిగేసుకుంటాం. దాంతోపాటు అలా కాకుండా పక్కన హ్యాండ్ వాష్ శానిటైజర్ పెట్టుకుంటే మనకి నీట్గా మన చేతులు శుభ్రం చేసుకోవచ్చు. సింకుల్లోని మనకి స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం, ఇన్సెక్ట్స్ ఫామ్ అవ్వకుండా రాకుండా ఉండడం కోసం మనం నాఫ్థలిన్ బాల్స్ వేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మన వంటిల్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. మనం నార్మల్గా వుడెన్ బోర్డ్ని వాడుతూ ఉంటాం కదా, అది ఎంత క్లీన్ చేసినా సరే ఈ సీజన్లో ఫ్లైస్ వల్ల మనకి చిరాగ్గా అనిపిస్తుంది అక్కడ. అదే మనం స్టీల్ చాపింగ్ బోర్డ్ యూస్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన బట్టలు కబోర్డ్స్లో కూడా మనకి మాయిశ్చర్ వల్ల మనకి ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంటాయి. అలా లేకుండా ఉండడం కోసం మనం ఒక టిష్యూ పేపర్లోని నాఫ్థలిన్ బాల్స్ పెట్టుకొని బట్టల మధ్యలోని కబోర్డ్స్లోని 4-5 గోళీలు నాఫ్థలిన్ గోళీలు పెట్టేసుకుంటే మనకి ముక్క వాసన రాకుండా ఉంటుంది. బట్టలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. చిన్న చిన్న హ్యాక్స్ అండి, ఇవి యూస్ చేస్తే ఈ సీజన్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే, మనకి డైనింగ్ టేబుల్ మీద మనం ఫ్రూట్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ ఫ్రూట్స్ ఓపెన్గా పెట్టేస్తే ఫ్లైస్ ఎక్కువగా మనకి అక్కడే వాలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనం వెళ్ళేసరికి మన మొహం మీద గట్ట వాలుతూ చాలా చిరాగ్గా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఫ్రూట్ బాస్కెట్స్ మనం క్లోజ్డ్గా పెట్టుకుంటూ మెష్ బాస్కెట్స్ యూస్ చేస్తే మనకి ఫ్లైస్ ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనం ఎప్పటికప్పుడు డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసుకుంటూ పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఫ్లైస్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి, ఫ్లైస్ రాకుండా ఉంటాయి. ఈ సీజన్లో మనం ఎంత వాష్ చేసి పెట్టుకున్నా కూడా బట్టలు అనేవి ముక్క వాసన వస్తుంటాయి. అలా ఆ స్మెల్ లేకుండా ఉండాలి అంటే మనకు వాషింగ్ మిషన్లో మనం ఫ్యాబ్రిక్ కండిషనర్ని యూస్ చేసుకుని మనం ఒక కప్పు ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసి పెట్టుకుంటే మనకి ఆ వాసన లేకుండా మనకి రోజంతా మనకి ఎక్కువ రోజులు మంచి స్మెల్ వస్తుంది. బట్టలు మంచి స్మెల్తో బాగుంటాయి. మెయిన్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఒక పాలిథిన్ కవర్ ఫోన్ గట్ట బ్యాగ్లో తడిసిపోకుండా పెట్టుకుంటే మనకి ఈ సీజన్లో యూజ్ అవుతుంటుంది. దాంతోపాటు మనం అంబ్రెల్లాని కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి. మనం ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా మన ఇల్లు ఏదో ఒక తెలియని వాసన ఈ సీజన్ వల్ల వస్తుంది. అలా లేకుండా ఉండాలి అంటే మనం ధూపాన్ని వేసుకుంటే మనకి వైరస్ వాటి ఇబ్బంది కూడా లేకుండా ఇల్లంతా ఫ్రెష్గా చేసుకోవచ్చండి. ఇదండి, ఈ టిప్స్తోని మనం ఇల్లుని నీట్గా పెట్టుకుంటే మాన్సూన్ సీజన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.